ఆ మాంసాన్ని పొంగని రొట్టెలతో మాత్రమే తినాలి. అంటే పొంగని రొట్టెలు ఉన్నాయి అని అంటే పొంగిన రొట్టెలు కూడా ఉన్నాయనే కదా అర్థం. పొంగని రొట్టెలతో తినాలి అని అంటే పొంగిన రొట్టెలతో తినకూడదు అని అర్థం కదండి. పొంగనివి, పొంగినవి, ఈ రెండిటికి దేవుడు ఖచ్చితంగా ఒక వివరణ ఇస్తున్నాడు. పొంగినవి అంటే ఏంటి, పొంగనివి అంటే ఏంటి. పొంగని రొట్టెలు మాత్రమే తినాలి. ఈ విషయాన్ని మనం ఒకసారి 1 కొరింథియన్స్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుతాను. పండగ ఏ విధంగా ఆచరించాలి? క్రీస్తు అనే పస్కా పశువు వధించబడింది. అయితే పండగ ఏ విధంగా ఆచరించాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ పౌలు గారు కూడా కొన్ని విషయాలు రాస్తున్నారు. పులియని పిండి, పులిసిన పిండి అనే 2 విషయాలు ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు కదా. పులిసిపోయింది, ఆ పిండి పులిసిపోయింది అని అంటే అర్థం ఏంటంటే అది పొంగిన రొట్టెగా మనకు అర్థం అవ్వాలి. పిండి, ఆ ముద్ద, మనం పిండి చేస్తాం కదండి, ఆ ముద్ద పులిసిపోయింది అనుకోండి, పులిసిపోతే అది రొట్టెగా, పొంగిన రొట్టెగా తయారవుతుంది. ఒకవేళ ఆ పిండి పులియకపోతే అది పొంగని రొట్టెగా తయారవుతుంది. అయితే పులిసిన దానిని దేనికి సాదృశ్యంగా ఉంది, పులియనిది దేనికి సాదృశ్యంగా ఉంది, పొంగిన రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది, పొంగని రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా రాపిస్తున్నారు. ఆ పిండి పులిసిపోకూడదు. పులిసిపోకూడదు అంటే అర్థం ఏంటి? ఆ విషయాన్ని రాపిస్తున్నారు. పాతదైన పులిపిండి తీసి పారవేయడి, కనుక పాతదైన పులిపిండితోనైనను అంటే దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను. పులిసిపోయి ఉంది అని అంటే అర్థం ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వము అనే విషయాలకు సాదృశ్యంగా ఉంది. అంటే మనము, లేకపోతే ఇజ్రాయేలీలు అగ్ని చేత కాల్చబడిన ఆ పస్కా పశువును దుర్మార్గత, దుష్టత్వము అనే లక్షణాలు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, తిరుగుబాటు స్వభావము, దేవునికి నచ్చని లక్షణాలతో హృదయములో పెట్టుకొని దానిని తినకూడదు అని అర్థం. దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, పులిసిపోయి ఉంది అని అంటే పులిసినది పాపానికి సాదృశ్యంగా ఉంది. పులిసిన పిండి పాపానికి సాదృశ్యంగా ఉంది. ఏంటి ఆ పాపం యొక్క లక్షణాలు ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వము, హృదయములో దేవునికి నచ్చని లక్షణాలు, దేవుని చిత్తములో లేని ఆలోచనలు. అప్పటిదాకా వాళ్ళు జీవించిన జీవితం కూడా అలాంటిదే కదా. దేవుణ్ణి మర్చిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతికారు కాబట్టి వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారు. ఇప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. విడిపిస్తూ ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఖచ్చితంగా కొన్ని లక్షణాలు, విడిపించడానికంటే ముందుగానే దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. దుర్మార్గత, దుష్టత్వం అనే పులిసిన దానితో కాకుండా